హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తున్నామండి. అదే మన కేరళ స్టైల్ కుష్కా. ఈ కుష్కాని బ్యాచిలర్స్ నుంచి స్టూడెంట్స్ వరకు కుకింగ్ అసలు రాని వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్తో చేసినట్లయితే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి. వేళ్ళు కూడా వదిలిపెట్టరు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎమ్మీగా జ్యూసీగా, చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు దీనికోసం టైం కేటాయిస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ తీసుకున్నానండి. దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, షాజీరా, లాలిక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ మొగ్గ అంటారు కదండి, అది, అనాస పువ్వు, ఇలా మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి ఫస్ట్ కాస్త ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం ఫ్రై అయ్యాయి కదా. వాటిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా. ఆనియన్స్ అనేవి ఫాస్ట్గానే మగ్గిపోతాయండి. దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. మనకు ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గాలంటే అందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గుతాయండి. నేను ఇందులో కల్లుప్పు తీసుకుంటాను. మనం ఇది కేరళ స్టైల్ కుష్కా అండి. ఒక్కో ఏరియాకి ఒక ఫేమస్ డిష్ ఉంటుంది కదా, మనం గుర్తుంచుకున్న ఒక డిష్. కేరళలో అలాంటి చాలా డిష్లే ఉన్నాయి. కానీ మనకి ఏంటంటే కేరళలో కొబ్బరి నూనెతో చేసే వంటలు అంటే మనం అంతగా ఇష్టపడము. అందుకే అదే రెసిపీని మనం ఆ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఎంతో ఇష్టంగా తినగలుగుతాం. సో అలాగే కుష్కా కూడా నేను నార్మల్ మన ఆంధ్ర రెసిపీతో కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, 1 స్పూన్. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో 1 కప్పు టమాటాలు, చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని టమాటాలు వేసుకుంటున్నాను. మన కుష్కా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటాలేనండి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కాస్త మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటాల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. అందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇందులో నేను ఒక 2.5 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకున్నానండి. పెరుగు వేస్తే ఏమవుతుందంటే మన కుష్కాకి కమ్మదనం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నానబెట్టుకున్న మీల్ మేకర్, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా, వీటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ కుష్కా అనేది ప్లెయిన్గా ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన కర్డ్ వాటర్ ఉంది కదండి, దాంట్లో మన రైస్ కాస్త ఒక 2-3 మినిట్స్ అలా మగ్గిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచినా మనకి అడుగు పట్టేస్తుంది అన్నమాట. అలా 2 మినిట్స్ ఉంచి తీసేయాలి వెంటనే. నెక్స్ట్ నేను 1 గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత
తర్వాత అప్పుడు ఆ వాటర్లో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకి తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో మనం మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే రైస్ అనేది ఆల్రెడీ మనకు నానుంది కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి మనకి సైడ్ డిష్ అనేది ఏం అవసరం లేదు. కర్రీ కానీ రైతా కానీ ఏమీ లేకుండా మనం గుర్తుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మన కేరళ స్టైల్ కుష్కా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.